హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ అకౌంట్ అయితే తెరిచింది. 2 పాయింట్స్ని అయితే సంపాదించింది. 2 పాయింట్స్ సంపాదించిన ద్వారా 4th ప్లేస్కి అయితే వెళ్ళింది. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు మ్యాచ్ నెంబర్ 8 ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్. మరొకసారి యూపీ వారియర్స్కి మ్యాచ్ అయితే ఉంది. సో మరి ఈరోజైనా వాళ్ళు కంబ్యాక్ చేస్తారా? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ కంబ్యాక్ చేస్తే ఎవరి నుంచి పర్ఫార్మెన్స్ ఉండొచ్చు విత్ ద బాల్ విత్ ద బ్యాట్ అనేది చెప్పండి. అండ్ ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్కి రావడం జరిగింది. యూపీ వారియర్స్కి మరొకసారి నిరాశ. కిరణ్ అబ్గేరే లాస్ట్ సీజన్ ఎంత మంచి ఫామ్లో ఉందో మనందరికీ తెలుసు. ఆ ఫామ్ అనేది ఈ సీజన్లో అయితే కనుమరుగైపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 out of 3 మ్యాచెస్లో తను పూర్ ఫామ్ అయితే కనబరుస్తూ వస్తోంది. అదే దాంట్లో భాగంగానే ఈరోజు అంటే నిన్న జరిగిన మ్యాచ్లో కూడా గోల్డెన్ డక్ వెనుదిరగడం జరిగింది. నో రన్స్తో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. 0 for 1 దగ్గర నుంచి మెగ్లానింగ్ అండ్ లిచ్ఫీల్డ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేశారు. అయితే మెగ్లానింగ్ 54 runs వేసింది. అంతకంటే ముందు లిచ్ఫీల్డ్ కూడా మంచిగా అటాక్ చేస్తూ వెళ్ళింది. మెయిన్ బౌలర్స్ని టార్గెట్గా పెట్టుకొని చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్రీచరణిని మాత్రం చాలా వరకు టార్గెట్ అయితే పెట్టుకుంది. బౌండరీ కొట్టిన తర్వాత నందిని శర్మని కూడా టార్గెట్ అయితే పెట్టింది. బట్ నందిని శర్మ మొత్తానికైతే వికెట్ అయితే తీసుకోగలిగింది. లిచ్ఫీల్డ్ 27 runs వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత హర్లిన్ దియోల్ రావడం, హర్లిన్ దియోల్ మెగ్లానింగ్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ చేస్తారు, అంటే సెటిల్ అవుతున్నారు అనుకున్న టైంలో అంటే మెగ్లానింగ్ అప్పటి వరకే సెటిల్ అయిపోయింది. 54 runs పైన ఆడుతుండగానే 54 runsకి అవుట్ అయింది మెగ్లానింగ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఒకవైపు హర్లిన్ దియోల్ ఒంటరి పోరాటం చూస్తుండగానే తన ముందే వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చాయి. దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది మారథన్ కప్ అండ్ షఫాలి వర్మ. మొత్తంగా చెప్పాలంటే షఫాలి వర్మ, ఎందుకంటే ఒకనొక టైంలో 17 ఓవర్స్కి 140+ ఉంది. ఇమాజిన్ చేయండి, 3 ఓవర్స్లో ఖచ్చితంగా 180 వరకు రావచ్చు. అంటే ఒకవేళ 10 runs per over వేసుకున్నా కానీ 170 వరకు రావచ్చు. బట్ షఫాలి వర్మ మిడిల్ ఓవర్స్లో బౌల్ చేస్తూ ఇన్ ద ఎయిర్ బౌలింగ్ చేస్తూ స్లోగా వేస్తూ బ్యాటర్స్ని ట్రబుల్ చేసింది. లాస్ట్ ఓవర్ ఏదైతే ఉందో ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే డెత్ ఓవర్స్లో ఎలా బౌలింగ్ చేయించాలి అనొక సంకేతం అనేది మెయిన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో రానున్న టీమ్స్కి ఇది ఒక మంచి సంకేతం చెప్పుకోవచ్చు, హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు బౌలింగ్ చేసిన షఫాలి వర్మ లాస్ట్ ఓవర్ ఏదైతే వేసిందో దాంట్లో 2 wickets తీసుకోవడం జరిగింది. మెయిన్గా ఇది ముంబై ఇండియన్స్కి వర్పిస్తుంది. ఎందుకంటే 19th ఓవర్ ఎప్పుడైనా షబ్నమ్ ఇస్మాయిల్ని హర్మన్ప్రీత్ కౌర్ వేయిస్తూ వస్తుంది. అది కొంచెం చూసుకోవాలి. ఈరోజు మ్యాచ్లో అయినా షబ్నమ్ ఇస్మాయిల్ని లాస్ట్ ఓవర్లో వేయించాలని అయితే కోరుకుందాం. అండ్ ఇక జస్ట్ 2 wickets తీసుకొని ఇన్ 4 ఓవర్స్లో 16 runs మాత్రమే ఇచ్చిందంటే ఎంత ఎకానమీ మెయింటైన్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. సో 170, 180 వెళ్ళాల్సిన స్కోర్ని 154కే రిస్ట్రిక్ట్ చేయగలిగారు ఢిల్లీ క్యాపిటల్స్. మారథన్ కప్ 2 wickets, షఫాలి వర్మ 2 wickets, నందిని శర్మ 1 wicket, ఆ తర్వాత శ్రీచరణి 1 wicket అయితే తీసుకోవడం జరిగింది.
అనంతరం లక్ష్యఛేదను ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి సూపర్ స్టార్ట్ అనేది లభించింది. పవర్ ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మిడిల్ ఓవర్స్లో కూడా కొంచెం పర్వాలేదు అన్నంత ఇన్నింగ్స్ అయితే సాగింది ఢిల్లీ క్యాపిటల్స్ది. అయితే 36 రన్స్ వేసి షఫాలి వర్మ అవుట్ అయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్కి ఎండ్ పడింది. దీప్తి శర్మ వచ్చి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసింది. తర్వాత షనల్ హెన్రీ కూడా వికెట్స్ అయితే తీసుకోగలిగింది, 2 వికెట్లు. బట్ లాస్ట్ వరకు వచ్చింది ఈ గేమ్ కూడా అని చెప్పుకోవచ్చు. లాస్ట్ బాల్కి 1 రన్ కావాల్సిన టైంలో ఒకవేళ డాట్ అయితే ఖచ్చితంగా అది సూపర్ ఓవర్కి అయితే వెళ్ళేది. ఫస్ట్ మన లిజలీ 67 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత జెమెమా రోడ్రిగ్స్ 21 రన్స్ చేసింది. జెమెమా రోడ్రిగ్స్ 21 చేసి అవుట్ అయినాక కూడా లాస్ట్ వరకు లారా ఓల్పార్ ఉండి ఈసారి ఖచ్చితంగా టీంని గెలిపించాలి అన్న పట్టుదలతో ఈరోజైతే నిలబడి మ్యాచ్ని అయితే చివరి వరకు పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ బాల్కి 1 రన్ కావాల్సిన టైంలో 4 కొట్టి ఫినిష్ చేసింది. ఇక నో డౌట్ నో సర్ప్రైజ్ 2 for 16 ఇచ్చినటువంటి షఫాలి వర్మ విత్ ద బ్యాట్ కూడా 36 రన్స్ అయితే చేయగలిగింది కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.